నూతన పాఠ్య పుస్తకాలలో ద్వితీయ భాష హిందీ 6వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సన్నద్ధత పాఠాలు ఇప్పుడు మీ ముందుకు వచ్చాయి. బాల్ గీత్ అందరం కలిసి పాడదామా? సిద్ధమా మరి? गोल पापा का पैसा गोल गोल दादा का चश्मा गोल गोल दादी की बिंदिया गोल गोल चंदा गोल सूरज गोल हम भी गोल तुम भी गोल 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 मम्मी की रोटी गोल गोल पापा का पैसा गोल गोल दादा का चश्मा गोल गोल दादी की बिंदिया गोल गोल चंदा गोल सूरज गोल हम भी गोल तुम भी गोल 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 ఈ ఓకలీలో దంచి చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ రోటిని హిందీలో ఓకలీ అంటారు. ఈ ఓకలీ శబ్దం ఏ అక్షరంతో మొదలవుతుందో మీరు చెప్పగలరా? సరిగ్గా చెప్పారు. ఓ ఓసే ఓకలీ. మీరందరూ ఆ అక్షరం చాలా బాగా రాస్తారని నాకు తెలుసు. ఆ అక్షరానికి మీదన ఒక కొమ్ము పెడితే సరిపోతుంది. అంతే, ఓ అక్షరం అయిపోతుంది. అమ్మయ్య, ఈ పనిముట్ల సహాయంతో ఈ రోజు పని చాలా సులభంగా అయిపోయింది. పనిముట్లను హిందీలో ఔజార్ అని అంటారు. ఔజార్ శబ్ద్ అంటే పదం ఏ అక్షరంతో మొదలవుతుందో మీరు చెప్పగలరా? సరిగ్గా చెప్పారు. ఔ. ఔ రాయటం చాలా సులువు. ఆల్రెడీ మీరు ఓ అక్షరం రాసేశారు. దానికి కొనసాగింపుగా ఇంకొక కొమ్ము పెడితే సరి, ఔ అక్షరం అయిపోతుంది. ఈ అంగూర్ తీయ తీయగా పుల్ల పుల్లగా ఎంత బాగున్నాయో. గ్రేప్స్ ని హిందీలో అంగూర్ అంటారు తెలుసా? ఈ ఖట్టా మీఠా అంగూర్ పదం ఏ అక్షరంతో మొదలవుతుందో గమనించారా? అమ్. అంసే అంగూర్. ఆ మీద చుక్క పెడితే అమ్ అవుతుంది. చాలా సులువుగా లేదు? ఇక ఆహా. ఆ అక్షరం రాసి దాని పక్కన 2 చుక్కలు పెడితే ఆహా అవుతుంది. దీన్నే విసర్గ అని కూడా అంటారు. మీరు ఆల్రెడీ రాస్తున్నారనుకోండి. పదండి, ఇప్పుడు మనం ఈ ఓ, ఔ, అమ్, అహా అక్షరాలతో మరికొన్ని పదాలను తెలుసుకుందాం. ఓసే ఓడిని అంటే చున్నీ. ఓసే ఓస్ అంటే తెల్లవారినే కురిసేటువంటి చిన్న మంచు ఉంటుంది కదా, ఆ మంచు బిందువుల్ని ఓస్ అంటారు. ఔసే ఔషధ్ అంటే మెడిసిన్. ఔసే ఔలాద్ అంటే సంతానం, పిల్లలన్నమాట. అంసే అండా. ఆ మీద చుక్క పెడితే అమ్మని చదువుతాము, కానీ పదంలోకి వచ్చేసరికి అండా అని పలుకుతాము. పలకడంలో డిఫరెన్స్ ఉంటుంది, తెలుసుకోండి. అండా అని చదవకూడదు. అండా అంటే గుడ్డు. తరువాత అంసే అంబర్ అంటే ఆకాశం. మరి ఒక ఆహ్లాదకరమైనటువంటి బాలగీతంతో మళ్ళీ కలుద్దాం.